వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మన డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్నటువంటి బ్యాంక్స్లో ఆఫీసర్స్ అనే జాబ్స్ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ జాబ్కి సంబంధించి 48,480 రూపాయల బేసిక్ పే ఉంటుంది. దీనికి ఇతర అలవెన్సెస్ అయినటువంటి డిఎన్ఎస్ అలవెన్స్, అలాగే హౌస్ రెంట్ అలవెన్స్, సిటీ కన్వీనియన్స్ అలవెన్స్, మెడికల్ అండ్ అదర్ అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని స్టార్టింగ్ నెల మనం జాబ్కి సెలెక్ట్ అయినటువంటి స్టార్టింగ్ నెలలో అప్రాక్సిమేట్గా మనకి 84,500 రూపాయల పర్ మంత్ శాలరీ అనేది రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకి సిటీసీ కూడా ఇచ్చారు. అంటే పర్ యానం మనకి టోటల్గా ఎంత శాలరీ వస్తుంది అనేది కూడా ఇవ్వడం జరిగింది. 12,84,000 నుంచి 17 లక్షల మధ్యలో మనకి సిటీసీ పర్ యానం అనేది మనకి రావడం జరుగుతుంది. చాలా మంచి ఉద్యోగాలు ఇవి. అండ్ మనకి ఎక్స్పీరియన్స్ లేకుండా ఇంత పెద్ద మొత్తంలో శాలరీ ఇస్తున్నారు. ఎక్స్పీరియన్స్ మనకి ఏం అవసరం లేదు, బేసిక్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. అండ్ జాబ్ లొకేషన్ విషయానికి వస్తే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వేరియస్ బ్యాంక్స్లో మనకి ఈ జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ రోల్స్ ఏంటి అంటే మనం ఏం జాబ్ చేయాల్సి ఉంటుంది అనేది మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇది మెయిన్గా సేల్స్ అండ్ క్లయింట్ అక్వైజేషన్కి సంబంధించినటువంటి పోస్ట్ అండి, ఆఫీసర్ అనే జాబ్. సో క్లయింట్స్కి సంబంధించి మనం సేల్స్ చేయాల్సి ఉంటుంది. మనం చేయకపోయినా మన కింద సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ అనే వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర మనం చేయించాల్సి ఉంటుందన్నమాట. అలాగే క్వాలిటీ క్లయింట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళనందరినీ కూడా మనము ఫీల్డ్ విజిట్ చేసి వాళ్ళని మన బ్యాంకుకి అయితే తీసుకుని వచ్చి వాళ్ళ దగ్గర బ్యాంకింగ్కి సంబంధించినటువంటి వివిధ సర్వీసులు అనే వాళ్ళకి మనము అందించాల్సి ఉంటుంది అని మనకి ఇక్కడ క్లియర్గా అయితే మనకి రోల్ అండ్ ఓవర్ వ్యూలో క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. మనము ఈ జాబ్కి కనుక సెలెక్ట్ అయితే మొదటగా 2 సంవత్సరాల పాటు ట్రైనింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. దీన్నే మనం ప్రొబేషన్ పీరియడ్ అని కూడా అంటాం. వన్స్ ఈ ప్రొబేషన్ పీరియడ్ అనేది కంప్లీట్ అయిపోతే మన జాబ్ అనేది ఇందులో రెగ్యులర్ చేయడం జరుగుతుంది. మనకి ప్రొబేషన్ పీరియడ్లో కూడా ఫుల్ శాలరీ అనేది ఇస్తారు. ఏదైతే 84,500 రూపాయలు ఉందో ఆ ఫుల్ శాలరీ అనేది కూడా మనకి ట్రైనింగ్ పీరియడ్లో కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇక మీరు ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏంటి అంటే సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అనేది మనం ఈ జాబ్లో జాయిన్ అయినప్పుడు రాయించాల్సి ఉంటుంది. ఇది ఎందుకోసం అంటే మేము ఈ బ్యాంకులో ఖచ్చితంగా 2 సంవత్సరాల పాటు వర్క్ చేస్తాము. ఒకవేళ మధ్యలోనే వెళ్ళిపోవాలంటే మీరు ఇచ్చినటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏవైతే ఉంటాయి, మామూలుగా అయితే వేరే బ్యాంక్స్లో అయితే 2-3 సంవత్సరాలు వర్క్ చేయాలి, లేదంటే ఇంత అమౌంట్ పే చేసి వెళ్ళాలి అని మనకి ఉంటుంది. బట్ ఇక్కడ మాత్రం అమౌంట్ గురించి అయితే ఎక్కడ మెన్షన్ చేయలేదు, కానీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏవైతే ఉంటాయో వాటిలో మనం సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది అని మనకి ఇక్కడ క్లియర్గా వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు కనుక జాబ్కి సెలెక్ట్ అయితే అసలు ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి ఏమున్నాయనేది ఒకసారి మీరు చూసుకోండి. ఇక ఈ జాబ్కి సంబంధించి ఆఫీసర్ అనే జాబ్కి సంబంధించి సింగిల్ స్టేజ్ ఎగ్జామినేషన్ ద్వారా సెలెక్షన్ అనేది చేస్తారు. ఈ ఎగ్జామినేషన్కి సంబంధించి 100 మార్కులకి ఉంటుంది, 100 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. 75 మినిట్స్ టైం అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది అన్నిటికీ కూడా కలిపి. ఇందులో వర్బల్ ఎబిలిటీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 20 క్వశ్చన్లు 20 మార్కులకు ఉంటుంది. అలాగే లాజికల్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ నుంచి 20 క్వశ్చన్లు 20 మార్కులకు ఉంటుంది. క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీకి సంబంధించి 20 క్వశ్చన్లు 20 మార్కులు. జనరల్, సోషియో ఎకనామిక్ అండ్ బ్యాంకింగ్ అవేర్నెస్ సంబంధించి 15 క్వశ్చన్లు 15 మార్కులకు. అలాగే కంప్యూటర్ అవేర్నెస్ అండ్ డిజిటల్ మార్కెట్ బ్యాంకింగ్ సంబంధించి 15 క్వశ్చన్లు 15 మార్కులకి. సేల్స్ యాప్టిట్యూడ్ సంబంధించి 10 క్వశ్చన్లు 10 మార్కులకి. ఈ విధంగా టోటల్ మనకి 6 సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి, 6 సెక్షన్స్ అనేవి ఉంటాయి. 100 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి, 100 మార్కులకి ఈ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. టోటల్గా 75 మినిట్స్ టైం అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్ ఉంటుంది అండ్ 0.25 నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. ఈ టెస్ట్ అనేది మనకి ఆన్లైన్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఎప్పుడు కండక్ట్ చేసే అవకాశం ఉంది అంటే 16 నవంబర్ 2025న కండక్ట్ చేసే అవకాశం ఉంది అని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగిందన్నమాట. సో ఇది మనకి దీనికి సంబంధించింది. ఇక ఈ జాబ్కి సంబంధించి మనకి ఎగ్జామినేషన్ బిఫోర్ మనకి 7th నవంబర్ లోపు హాల్ టికెట్స్ అనేవి కూడా విడుదల చేస్తాము అని మనకి ఇక్కడ క్లియర్గా వీళ్ళు ఈ నోటిఫికేషన్లోనే మెన్షన్ అనేది చేశారు. మనకి హాల్ టికెట్స్ అనేవి ఏ విధంగా పంపిస్తారు అంటే ఈ ఆన్లైన్ యాప్టిట్యూడ్ టెస్ట్కి సంబంధించి మన రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి ఏదైతే ఉందో దానికి వీళ్ళు హాల్ టికెట్ అనేది పంపించడం జరుగుతుంది. కాబట్టి మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు మీ యొక్క రిజిస్ట్రేషన్ ఈమెయిల్ ఐడి ఏదైతే ఉందో దాన్ని జాగ్రత్తగా ఇవ్వండి, తప్పులు చేయకుండా. ఎందుకంటే తిరిగి మీకు హాల్ టికెట్ రావాలి అంటే మీరు ఆ ఈమెయిల్ ఐడికి వస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఈమెయిల్ ఐడి ఇవ్వండి. ఇక అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే జనరల్ అండ్ అదర్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు 800 రూపాయల ఫీజు అనేది పే చేయాలి. ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు 160 రూపీస్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లోనే అప్లికేషన్ ఫీజు అనేది పే చేసుకోవచ్చు ఆన్లైన్ అప్లికేషన్ ఫిలప్ చేసేటప్పుడు. ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనంతపురము, విజయవాడ, విశాఖపట్నంలో ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి. అలాగే తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో ఎగ్జామ్ సెంటర్ అనేది ఉంది. ఈ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణనే కాకుండా
దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల్లో ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఇచ్చారు. మీకు దగ్గరగా అక్కడ ఉంటుంది అనుకుంటే కూడా అక్కడైనా సరే మీరు ఎగ్జామినేషన్ అనేది రాసుకోవచ్చు. బట్ పోస్టింగ్ మాత్రం మీకు ఫ్యూచర్లో ఎక్కడ కావాలంటే అక్కడ మీరు తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఆన్లైన్ అప్లికేషన్ అనేవి 15 అక్టోబర్ నుంచి స్టార్ట్ అయ్యాయి. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 27 అక్టోబర్ 2025 లోపు అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోవడానికి మనకి అవకాశం అనేది ఉండదు. ఇక ఈ జాబ్కి సంబంధించి ఏజ్ విషయానికి వస్తే 1/10/2025 నాటికి 27 సంవత్సరాలు దాటని అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకైతే 32 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. పీజీ డిగ్రీ అనేది తప్పనిసరిగా ఉండాలి. వాళ్ళు మాత్రమే దీనికి అప్లికేషన్ అనేది చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అండ్ మినిమం అగ్రిగేట్ మార్క్స్ అనేవి 10th క్లాస్లో, ఇంటర్మీడియట్లో, డిప్లొమాలో కానీ, గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీలో కానీ, అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో కానీ ప్రతి ఒక్క క్వాలిఫికేషన్లో కూడా తప్పనిసరిగా 60% మార్క్స్ అనేది వచ్చి ఉండాలి. 10thలో అయినా, ఇంటర్మీడియట్లో అయినా, డిప్లొమాలో అయినా, గ్రాడ్యుయేషన్లో అయినా, పోస్ట్ గ్రాడ్యుయేషన్లో అయినా, దేంట్లో అయినా సరే 60% మార్క్స్ లేదా అంతకన్నా మినిమం వచ్చుంటే మాత్రమే మీరు ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ నోటిఫికేషన్ అనేది మనకి ఫెడరల్ బ్యాంక్ నుంచి రావడం జరిగింది. ఇది గవర్నమెంట్ ఆఫ్ అండర్టేకింగ్లో పనిచేసేటువంటి ఒక బ్యాంక్. అయితే ఈ బ్యాంకుకి సంబంధించి సేల్స్ ఆఫీసర్, సేల్స్ అండ్ క్లయింట్ అక్వైజేషన్ స్కేల్ 1 అనే జాబ్ కోసం ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఆన్లైన్ అప్లికేషన్ అనేవి 27 అక్టోబర్ 2025తో క్లోజ్ అవుతాయి. ఆలోపు మీరు అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఈ నోటిఫికేషన్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మనకి కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఇచ్చారు. careers@federalbank.co.in అనే వెబ్సైట్లో కూడా మీరు ఈ ఈమెయిల్కి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు దానికి మెయిల్ చేస్తే రిప్లైస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.